పోలవరం హై స్కూల్ మరియు ఎంపీపీ స్కూల్ 2 చైర్మన్ల ఏకగ్రీవంగా ఎన్నిక. కాకినాడ జిల్లా తుని మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో పోలవరం గ్రామానికి చెందిన బర్ల గోవిందు హై స్కూల్ చైర్మన్గా, సామల కృష్ణ ఎంపీపీ S2 స్కూల్ చైర్మన్గా, పారుపల్లి మురళి ఎంపీయూపీ స్కూల్ చైర్మన్గా టీడీపీ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పలక సోమేశ్వరరావు ఇరు వర్గాలను సమైక్యపరిచి వ్యూహకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు, స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య ఆదేశాల మేరకు గ్రామ నాయకులంతా ఏకతాటిపై పనిచేసి విద్యాపరంగా పాఠశాలకు అవసరమగు మౌలిక వసతులకు మాపై నాయకుల సలహాల మేరకు సమకూర్చుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అలమండ వెంకటరమణ, వడబోయిన సాంబయ్య, పెనుపోతుల నూకరాజు, సుర్ల చిట్టుబాబు, సుర్ల నానాజీ, అంకారెడ్డి రమేష్, చింతల నాయుడు, ఎడగాల నాగరాజు, మిరియాల రమణ తదితరులు పాల్గొన్నారు. మా పోలవరం గ్రామ పంచాయతీలో గల జిల్లా పరిషత్ హై స్కూలు మరియు యూపీ స్కూలు అలాగే ఎంపీపీ స్కూల్ 3 స్కూల్కి చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా పరిషత్ స్కూల్కి బర్ల గోవింద్ గారిని, అలాగే సెంట్రల్ స్కూల్కి మన పారుపల్లి మురళి గారిని, అలాగే కాలనీ స్కూల్కి సామల కృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పోలవరంలో పార్టీలకు అతీతంగా ఈ క్యాండిడేట్లను డిక్లేర్ చేసి ఏకగ్రీవంగా చేయడం జరిగింది. దీనికి మా క్యాడర్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతిదీ కూడా మా గ్రామంలో అందరూ కూడా ఏకపక్షంగా చేయటకు మేమంతా సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క హై స్కూల్కి ప్రజెంట్ హై స్కూల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా చర్చించి చైర్మన్ గారితో మాట్లాడి రేపు మా అధినాయకుడు రామకృష్ణ గారితో మాట్లాడి ఆ సమస్య కూడా పరిశీలించడానికి మా చైర్మన్ సిద్ధంగా ఉన్నారు. అలాగే గ్రామంలో స్కూల్లో పిల్లలు చేసేటికి కానీ, అలాగే భోజన విషయాల్లో కానీ అన్ని కూడా ప్రతిరోజు వెళ్ళి ఆ యొక్క స్కూల్ యొక్క పరిసరాలను చెక్ చేసి పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వడానికి మంచి ఉద్దేశంతో మా చైర్మన్ ప్రోత్సహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా గ్రామం తరఫున మంచి విద్యను అందించాలనే సంకల్పంతో, అలాగే హై స్కూల్కి పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అన్ని రకాల సదుపాయాలు సమకూర్చాలనే ఉద్దేశంతో మా కమిటీ ఉంది. కాబట్టి రేపు జరగబోయే ప్రతి కార్యక్రమానికి మా చైర్మన్స్ పార్టిసిపేట్ చేసి మంచి సలహాలు సంప్రదింపులు చేస్తారని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. పోలవరం గ్రామ పెద్దలకు, మా అధినాయకుడైనటువంటి యనమల రామకృష్ణ గారికి, మా పోలవరం గ్రామ సర్పంచ్ గారు పలక సోమేశ్వర గారికి, ఈ యొక్క జిల్లా పరిషత్ హై స్కూల్కి చైర్మన్గా బలపరిచిన క్యాండిడేట్గా మేము అందరం కలిపి బలపరిచండి. అయినా అంతేకాకుండా ఈ స్కూల్కి ఎంతో మేము అభివృద్ధి చేస్తామండి. మా ఎమ్మెల్యే గారు దివ్య గారు మా ఇల్లు మాట్లాడి ఈ యొక్క హై స్కూల్కి మేము ముందుకు చేస్తామండి. అంతేకాకుండా ఈ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మమ్మల్ని ఏకగ్రీవంగా బలపరచడం కూడా జరిగిందండి. ఇంకా ముందుకు కూడా మేము ఈ హై స్కూల్ మీద పిల్లలందరూ చక్కగా చదివించి కొన్ని కార్యక్రమాలన్నీ మేము సర్దిద్దామని సెలవు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి యనమల దివ్య గారికి మా నమస్కారాలండి. మాది పోలవరం గ్రామం అండి. పోలవరం గ్రామంలో డాక్టర్ పలక సోమేశ్వరరావు గారు పైపాన్లో గల ఎంపీపీ స్కూల్లో నన్ను ఎంపీపీ స్కూల్లో చైర్మన్ గా నియమించడం జరిగిందండి. ఈ చైర్మన్ గా నియమించడం జరిగిందండి. ఈ యొక్క బాధ్యతను మేము అంతఃకరణ శుద్ధితో బాధ్యతగా నిర్వహిస్తామని పార్టీలకు అతీతంగా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటాం. అలాగని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని సెలవు తీసుకుంటాం. మా పోలవరం ఎంపీపీ స్కూల్గా చైర్మన్గా మా డాక్టర్ గారు మమ్మల్ని బలపరిచారు. ఆయన బలపరిచిన విధంగా మేము ఆయన చెప్పినట్టుగానే మేము స్కూల్ డెవలప్మెంట్కి మేము కృషి చేస్తాము. అలాగే మా తుని రామకృష్ణ గారు,
మా ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు వారి సహకారంతో మేము ఊరిని స్కూల్ని అన్ని ముందు నడిపించుకుని మేము అభివృద్ధి పదంలో వెళ్ళేలాగా మేము చూసుకుంటాము. మా అధినాయకుడు